చిన్నబాబు లోకేష్ కు రోజు రోజుకు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. తాజాగా భూ కేటాయింపుల కమిటీలో కూడా లోకేష్ కు చోటు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ఇప్పటిదాకా తెర వెనుక ఉండి కథ నడిపిస్తూ వచ్చిన లోకేష్ ఇక ప్రత్యక్ష పాత్ర వహించబోతున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, లోకేష్ కి ఈ పదవి కట్టుబట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? క్రాంతి రాజధాని వ్యవహారాల్లో అత్యంత కీలకమైనది. ఇప్పటికే ఓవైపు స్విస్ ఛాలెంజ్కు సింగపూర్ కంపెనీలకు భారీ లాభాలు చేకూరుస్తూ ఆమోదించేసిన ప్రభుత్వం ఇప్పుడు రాజధానికి సంబంధించిన ప్రతి భూ కేటాయింపులలో కూడా సీఎం చంద్రబాబు తన కుమారుడు మంత్రి లోకేష్ కనుసన్నాల్లో జరగాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకోసమే ఏదైతే ల్యాండ్ ఎలకేషన్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇప్పుడు పునర్వ్యవస్థీకరిస్తూ కొద్దిసేపటి కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 993ని ఆ జీఏడీ విడుదల చేసింది. ఇందులో నా కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ సిఆర్డీఏ కోరిన వెంటనే ఇప్పుడు జీవో ఇచ్చింది. అందులో 4 మంత్రులకు ఆ స్థానం కల్పించారు. గతంలో ఉన్నటువంటి మంత్రి యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు ఇప్పుడు మంత్రి లోకేష్, నక్కా ఆనందబాబులకు ఇచ్చారు. చాలా క్లియర్గా గత సమావేశం ఏదైతే ఈ జీఓఎం సబ్ కమిటీ మీటింగ్ జరిగిందో ఆ రోజు మంత్రి నారా లోకేష్కి ఎలాంటి సభ్యుడిగా లేకపోయినప్పటికి కూడా అవకాశం లేకపోయినప్పటికీ కూడా మంత్రి లోకేష్ కమిటీలో లేకుండానే ఆ సమావేశంలో పాల్గొన్నారు. రాజధానిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా భూ కేటాయింపుల కమిటీలో అఫీషియల్గానే చేర్చిన పరిస్థితి. మరొక విచిత్రం ఏంటంటే మంత్రి నారా లోకేష్ గతంలో ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేయలేదు, అలాంటి ప్రజాప్రతినిధి కూడా పనిచేయలేదు. మంత్రి అవగానే ఈ కమిటీలో తెచ్చిపెట్టారు. అదే రెవెన్యూ మంత్రి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. వాస్తవానికి రెవెన్యూలో భూ కేటాయింపుల అంశం అనేది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటుంది. అన్ని రికార్డులు కూడా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయి. అలాంటి రెవెన్యూ శాఖ మంత్రి 1978 నుండి కూడా రాజకీయాల్లో ఉండే సుదీర్ఘమైన అనుభవం, దాదాపుగా 40 సంవత్సరాల అనుభవం. చంద్రబాబుకి సమకాలీనంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మాత్రం ఈ కమిటీలో స్థానం లభించలేదు. నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయినటువంటి సీఎం చంద్రబాబు కుమారుడికి మాత్రం ఇందులో స్థానం కల్పించారు. సో ఇక మీదట రాజధాని ప్రాంతంలో అటు క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్, అదేవిధంగా సీట్ క్యాపిటల్కి సంబంధించి జరిగేటువంటి ప్రతి ఒక్క భూ కేటాయింపుల వ్యవహారంలో కూడా లోకేష్ పాత్ర ఉండబోతుంది. ఈ కమిటీ ఎవరికైతే భూములు కేటాయించమని సిఫార్సు చేస్తుందో దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎస్ఆర్ఎం, విట్ లాంటి సంస్థలకు భూ కేటాయింపులు 100 ఎకరాల సుమారుగా 790 ఎకరాల వరకు కూడా ప్రైవేట్ సంస్థలు కేటాయింపులు జరిపారు. ఎకరం 50 లక్షల రూపాయలు చొప్పున. ఇప్పుడు ఇక మీద జరిగే వ్యవహారాలు అన్నిటికి సంబంధించి భూ కేటాయింపులన్నింటిని కూడా ఈ కమిటీ పరిశీలించిన తర్వాత కేబినెట్ పంపుతుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడిని రాజధాని వ్యవహారాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రత్యక్షంగా ఈ నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు డిజైన్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఓ కమిటీ ఉంది. దానికి సంబంధించి ఇదే కమిటీ డిజైన్ వ్యవహారాన్ని కూడా అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల కిందట రాజధాని డిజైన్కి సంబంధించి ఒక సబ్ కమిటీని మంత్రులతో ఇంకోటి అధికారులతో వేస్తామని చెప్పారు. అధికారులకు సంబంధించిన కమిటీని నిన్ననే అనౌన్స్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మంత్రులకు సంబంధించిన కమిటీ పెండింగ్లో ఉంది. సో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రాజధానిలో జరిగే ప్రతి ఒక్క వ్యవహారాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖకు రాజధాని వ్యవహారాలకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వ్యవహారం కూడా ముగిసింది. సో అయినప్పటికీ కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని తీసుకొచ్చి ఈ కమిటీలు వేయడం ఆశ్చర్యం. గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఈ కమిటీలో స్థానం లేదు. కానీ లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత మాత్రం ఆ స్థానం కల్పించడం అనేది ఖచ్చితంగా ఏం జరగబోతుందన్న అంశానికి ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. సో ఇక మీదట రాజధానిలో ఎవరికి ఎలాంటి భూములు కేటాయించాలి, ఎంత ధర కేటాయించాలని ఒక నిర్ణయంలో ఖచ్చితంగా లోకేష్ ప్రత్యక్ష పాత్ర ఉండబోతుంది చెప్పొచ్చు. ఇప్పుడు రెవెన్యూ మంత్రిని కూడా కాదని, ఒక సీనియర్ పొలిటీషియన్ కూడా కాదని, రీకాన్స్టిట్యూట్ చేసినప్పుడైనా రెవెన్యూ మంత్రికి అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా మంత్రి లోకేష్కి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడైనటువంటి మంత్రి లోకేష్కి మాత్రం అవకాశం ఇవ్వడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతుంది. క్రాంతి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.